వెల్కమ్ వెల్కమ్ టు జ్ఞాన్ స్ట్రీమ్. ఈరోజు మనం 75 డేస్ టార్గెట్లో డే 3 టార్గెట్ చూద్దాము. మనం ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ మనము ఆల్మోస్ట్ పోర్షన్ మొత్తం నిన్నటికి కంప్లీట్ చేస్తాము. ఈరోజు మనం 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం నిన్ననే వెయిటేజ్ చూసుకున్నాం కదా, 1 క్వశ్చన్ ఫర్ షూర్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకు అర్థమెటిక్కి అడ్వాన్స్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ టాప్ 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు యూజ్ అయిపోద్ది. మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్యూబ్ రివిజన్ మనకు ఈరోజు క్యూబ్ రివిజనే కావాలి. క్యూబ్స్ అనేవి పర్ఫెక్ట్ అయిపోవాలి మనము. నెక్స్ట్ చూసుకుంటే మనం రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనకు నిన్నటికి పోర్షన్ అయిపోయింది 2 days క్రిటికల్ రీజనింగ్. మీకు లింక్ పెట్టిన వీడియో లింక్ చూసుంటే మీకు అది పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీరు షెడ్యూల్ ఏదైనా సెక్షనల్ మాక్లో ఎక్కడన్నా మీకు క్రిటికల్ రీజనింగ్ దొరికితే అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ కావాలి అంటే నేను మీకు పెడతాను, కామెంట్ చేయండి, నేను పెడతాను. మనం చూసుకున్నాం కదా, ఆన్లైన్ యావరేజ్ మనకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ, ఇది 3rd డే మనకు. నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ లింక్ కంప్లీట్ చేయండి మీరు. ఈరోజు మనకు 1 క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట అనాలిసిస్ ప్రకారము. నెక్స్ట్ చూసుకుంటే మనం గ్రామర్కి మనం చాలా వెయిటేజ్ ఉంది కాబట్టి మనకు నిన్నటికి నౌన్ అయిపోయింది. దాని మీద మనకు 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈరోజు మనకు 3rd డే టార్గెట్ అయిపోతుంది. గ్రామర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పక్కా ఆ టాపిక్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేయాలి. అలా అయితేనే మనకు గ్రామర్ వస్తుంది, లేదంటే రాదు. మీరు ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఉంచుకొని మీరు ప్రాక్టీస్ చేయండి గ్రామర్. నెక్స్ట్ చూసుకుంటే మన రీడింగ్ అనేది 15 to 20 minutes, అది డ్యామ్ షూర్ ఏ రోజైనా చేయాల్సిందే. 15 to 20 minutes మీరు డైలీ హ్యాబిట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది ఏ బుక్స్ చదువుతారు అనేది మీ ఇష్టం. నెక్స్ట్ మన ఆల్ఫాబెట్ నిన్నటికి 200 అయిపోయింది కదా, 1 word సబ్స్టిట్యూషన్ ఏ ఆల్ఫాబెట్ అనేది. ఈరోజు మనకు 201 నుంచి 300 రివిజన్ చేయాలి. సోర్స్ బ్లాక్ బుక్, లేదంటే మీరు ఏదైనా బుక్ ఫాలో అయితే ఆ బుక్. నెక్స్ట్ మనకు మాక్ టెస్ట్ అనేది మీకు నేను మాధ్యమం మాక్లో ఇస్తాను లింక్. అది మాక్ పక్కా రాయండి అండ్ అనాలిసిస్ చేయండి. మీకు అలా అయితేనే యూజ్ ఉంటుంది, లేదంటే కష్టము. మీరు చూసుకోండి ఒకసారి, మీరు మాక్ అనేది ఎలా రాస్తున్నారు, మీకు ఎక్కడెక్కడ మైనస్ ఉంది, దాన్ని ఎక్కడ ప్లస్ చేసుకోవాలి, దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం ఇవ్వండి. మీ మాక్ టెస్ట్ మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏం చదవాలో ఎక్స్ట్రా టైం దానికి ఇవ్వండి. ఈరోజు మన టార్గెట్ దీంతో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. జాబ్